ఆకుకూర చేర్చుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనికి నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా పొన్నగంటి కూర పెసరపప్పు అండి. ఈ పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి, కంటికి చాలా మంచిదండి. ప్రతిరోజు కొంచెం తినడానికి ట్రై చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో వాల్యూస్ ఉన్న ఈ పొన్నగంటి కూరని ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.